తెలంగాణ వెబ్‌సైట్ కౌన్సెలింగ్ రిలేటెడ్ ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. సో, ఏంటి ఈ అప్డేట్ అని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. ఒకవేళ ఈ అప్డేట్‌ని మీరు మిస్ అయితే కౌన్సెలింగ్ అటెండ్ అయ్యే ఛాన్స్‌ని కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి మన ఛానల్‌ని రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటా ఉండుర్రి. అండ్ మనం నెక్స్ట్ వీడియో లోపల స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, కాబట్టి నెక్స్ట్ వీడియో అనేది చెక్ చేయరి. అండ్ మనం ప్రీవియస్‌గా స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలని చెప్పి డీటెయిల్‌గానైతే వీడియో అయితే చేసుకున్నాం అన్నట్టు. సో, ఆ వీడియోస్ ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తే ఒకసారి చెక్ చేయరి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా అంటే చాలా హెల్ప్ అయితది. ఓకేనా? సో, సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. ఫస్ట్‌లీ ఏంది అంటే తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ లోపల ఫస్ట్ స్టెప్ ఏంటిది అంటే స్లాట్ బుకింగ్. మీ అందరికీ తెలుసు ఫస్ట్ స్టెప్ అనేది స్లాట్ బుకింగ్. సో, స్లాట్ బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఓకేనా? స్లాట్ బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ ఫస్ట్ స్టెప్ అనేది మెయిన్. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాలనుకున్నా, లేకపోతే వెబ్ ఆప్షన్‌లకి పెట్టుకోవాలనుకున్నా కూడా మీకు ఈ ఏదైతే స్లాట్ బుకింగ్ ఉందో, స్లాట్ బుకింగ్ అనేది మ్యాండేటరీ అన్నట్టు. ఫస్ట్ స్టెప్ స్లాట్ బుకింగ్, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత వెబ్ ఆప్షన్‌లు. మీరు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోవాలంటే స్లాట్ బుకింగ్ అనేది మ్యాండేటరీ. ఈ స్లాట్ బుకింగ్ లోపల మనం ఏం చేస్తాం మరే అనంటే మనం మన బేసిక్ డీటెయిల్స్ అనేది ఇస్తాం. ఓకేనా? తర్వాత ఏం చేస్తాం? ఫీ పేమెంట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? ఒక డేట్, ఓకేనా? ఒక టైమ్ అండ్ దాంతో పాటుగా ఒక ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ ఏంది కదా అంటే స్లాట్ బుకింగ్ లోపల మెయిన్‌గా ఇన్వాల్వ్ అయ్యే థింగ్స్ ఏంది కదా అంటే బేసిక్ డీటెయిల్స్, ఫీ పేమెంట్ అండ్ దాంతో పాటుగా ఒక డేట్, ఒక ప్లేస్, ఒక టైమ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవడము. ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాలన్నా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవాలన్నా స్లాట్ బుకింగ్ అనేది మ్యాండేటరీ అన్నట్టు. ఈ స్లాట్ బుకింగ్ లోపల మనకు ఒక్కొక్క ప్లేస్ లోపల ఒక్కొక్కలాగా స్లాట్ బుకింగ్ అనేది అయితా అన్నట్టు. ఓకేనా? సో, స్లాట్ బుకింగ్ లోపల ఎట్లా కదా అంటే సిట్యుయేషన్ మీకు చెప్తా. స్లాట్ బుకింగ్ లోపల మనకు కొన్ని డేట్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నట్టు. ఓకేనా? స్లాట్ బుకింగ్ అనేది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ మనకు స్లాట్స్ అనేది తక్కువ టైం అనేది అవైలబుల్ ఉంటాయన్నట్టు. ఓకేనా? ఇక్కడ ఐ విల్ టెల్ యూ సింపుల్లీ మనకు స్లాట్ బుకింగ్ అనేది 19థ్ జూన్ 2026 నుండి స్టార్ట్ అయితది. ఓకేనా? 19థ్ జూన్ 2026 నుండి స్లాట్ బుకింగ్ స్టార్ట్ అయితే మనకు 28థ్ జూన్ 2026 దాకా మనం స్లాట్‌ని బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ టైం లోపల మనం స్లాట్స్ ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. కానీ మన డిస్ట్రిక్ట్ లోపల స్లాట్స్ అనేది ఎప్పుడు అవైలబుల్ ఉన్నాయని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. 22nd నుండి 28th వరకు మనకు స్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నట్టు. ఓకేనా? 22nd నుండి 29th వరకు అంటే 22nd జూన్, 23rd జూన్, 24th జూన్, 25th జూన్, 26th జూన్, 27th జూన్, 28th జూన్ అండ్ 29th జూన్. ఇక్కడ ఎంత మనకు 6, 8 మొత్తం 8 డేస్ అయితే కౌన్సెలింగ్ అయితే అయితదన్నట్టు. సో, మనం ఈ 8 డేస్ లోపల ఏదో ఒక రోజుని మనకు దగ్గరున్న హెల్ప్ లైన్ సెంటర్ లోపల మనం అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్‌ని బుక్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ మీకు తెలవని విషయం ఏంది కదా అంటే ఈ 8 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కాదు. ఓకేనా? ఒక్కొక్క హెల్ప్ లైన్ సెంటర్ లోపల ఒక్కొక్కలాగుంటది. మీ డిస్ట్రిక్ట్ లోపల ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ లోపల ఎన్ని రోజులు స్లాట్ బుకింగ్ ఉంటది అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఏంది కదా అంటే స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మనకు 19థ్ నుండి 28th దాకా టైం ఉంది. ఓకే. 19th జూన్ నుండి 28th జూన్ దాకా టైం ఉంది. స్లాట్స్ అనేది 22nd జూన్ నుండి 29th జూన్ వరకు అవైలబుల్ ఉంటాయి. కానీ ఇందులోపల అన్ని డేస్ అనేది అవైలబుల్ ఉండయి. ఇది మీరు తెలుసుకోవాలి. సో, చాలామంది ఏంది కదా అంటే నేను మెల్లగా స్లాట్ బుక్ చేసుకుంటా అని చెప్పి డిలే చేస్తారన్నట్టు. సో, దానివల్ల ఈ స్లాట్స్ అనేది అయిపోతాయి. ఓకేనా? సో, మనకిక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ అని చెప్పి ఉంటాయన్నట్టు. ఓకేనా? స్లాట్ బుకింగ్ లోపల మనం చేసేది ఏంటిది అంటే మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ చేసి ఒక డేటు, ఒక టైము, ఒక ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ప్లేస్ ఈస్ నథింగ్ బట్ హెల్ప్ లైన్ సెంటర్. ఓకేనా? ప్లేస్ ఈస్ నథింగ్ బట్ హెల్ప్ లైన్ సెంటర్ హెచ్ఎల్‌సి అంటాం. సో, ఈ హెల్ప్ లైన్ సెంటర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ప్రతి డిస్ట్రిక్ట్ లోపల ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటది. కానీ ఆ డిస్ట్రిక్ట్ లోపల 8 రోజుల కౌన్సెలింగ్ అనేది ఉండదన్నట్టు. 8 రోజుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండదన్నట్టు. కాబట్టి మీరేం చేయాలి? ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీ స్లాట్‌ని బుక్ చేసుకోవాలి.
అండ్ మీ డిస్ట్రిక్ట్ లోపల స్లాట్స్ 5 డేసే ఉన్నదా అనేది చెక్ చేసుకోవాలి మీరు, లేకపోతే 4 డేసే ఉన్నదా అని చెక్ చేసుకోవాలి, లేకపోతే 3 డేసే ఉందా అని చెప్పి చెక్ చేసుకోవాలి, లేకపోతే 2 డేసే ఉందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. అసలు మీ డిస్ట్రిక్ట్ లోపల ఎన్ని రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోవాలి. 22కి వెళ్ళి 29 దాకా టైం ఉంది అనేది మ్యాటర్ కాదు, మీ డిస్ట్రిక్ట్ లోపల ఎన్ని రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది అనేది మ్యాటరు. ఓకేనా. సో ఇక్కడ మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ సంబంధించిన లిస్ట్ అనేది అఫీషియల్గా వెబ్సైట్ లోపల ప్రొవైడ్ చేసిర్రు. ఓకేనా. సో మీరు డెఫినెట్గా చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంది కదా అంటే, మన డిస్ట్రిక్ట్ లోపల పక్కాగా ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. ఓకేనా. మనకి పీడిఎఫ్ లోపల సీరియల్ నెంబర్ ఇచ్చారు, అంటే ఎన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పి. హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించిన కోడ్ ఇచ్చారు, హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించిన నేమ్ ఇచ్చారు, హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించిన ప్లేస్ ఇచ్చారు, హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించిన డిస్టిక్ ఇచ్చారు, హెల్ప్ లైన్ సెంటర్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది అనేది ఇచ్చారు అన్నట్టు. మనం ఇక్కడ చూసుకోవాల్సింది మెయిన్గా ఇది, అండ్ దాంతో పాటుగా ప్లేస్, ఓకేనా, డిస్టిక్, అండ్ దాంతో పాటుగా నేమ్. ఓకేనా. సో అంటే మోస్ట్లీ అన్ని కాలమ్స్ మనకి ఇంపార్టెంటే. మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఏంది కదా అంటే, ఎన్ని రోజులు అవుతుంది మన డిస్ట్రిక్ట్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చూసుకోవాలి. ఓకేనా. సో అవైలబుల్ స్లాట్స్ డేట్ కూడా ఇచ్చారు అన్నట్టు మనకు, అండ్ ఏ కేటగిరీకి అని చెప్పి కూడా ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ మనకి ఇక్కడ మెయిన్గా చూసుకుంటే తెలంగాణ లోపల మీరు పిహెచ్ కానీ, ఎన్సీసీ కానీ, సిఏపి రిజర్వేషన్ కావాలనుకుంటే మాత్రం మాసబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు హైదరాబాద్ లోపల. అక్కడికి వెళ్ళి మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో మాసబ్ ట్యాంక్ లోపల, అక్కడికి వెళ్ళి పిహెచ్, ఎన్సీసీ, సిఏపి వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు నార్మల్గా మీ డిస్ట్రిక్ట్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వచ్చు అన్నట్టు. సో ఓసీ, బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అందరూ కూడా మీ డిస్ట్రిక్ట్ లోపల డెఫినెట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకేనా. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ లోపల క్లియర్గా మెన్షన్ చేసారు. ఓకేనా. ఎన్ని నెంబర్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయంటే 36 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఓకేనా. 36 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి మన తెలంగాణ లోపల. ఈ 36 హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 36 హెల్ప్ లైన్ సెంటర్స్ డెఫినెట్గా మీ ఓల్డ్ డిస్ట్రిక్ట్ లోపల పక్కాగా ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. ఓకేనా. పాత 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఈ పాత 10 డిస్ట్రిక్ట్లలో పక్కాగా ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఉంటుంది. కాబట్టి మీ డిస్ట్రిక్ట్ లోపల హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడ ఉన్నాయని చెప్పి ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది అది. ఓకేనా. సో మీది ఆదిలాబాద్ లోపల ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉన్నది, మంచిర్యాల లోపల ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంది, నిర్మల్ లోపల ఉంది, హైదరాబాద్ లోపల ఉంది. సో ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఉందని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు అనేది చెక్ చేసుకోవాలి మీరు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంది కదా అంటే, ఆదిలాబాద్ లోపల 4 రోజులే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నది, మంచిర్యాల లోపల 5 రోజులే ఉంది, నిర్మల్ లోపల 5 రోజులే ఉంది, హైదరాబాద్ లోపల 8 రోజులు ఉన్నాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకేనా. అండ్ దాని తర్వాత కొన్ని డిస్ట్రిక్ట్స్ లోపల పెద్దపల్లి కావచ్చు, జగిత్యాల లోపల కావచ్చు 5 డేసే ఉంది, సిరిసిల్లలో 4 డేసే ఉంది. ఓకేనా. నాగర్ కర్నూలు లోపల కూడా 4 డేసే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 4 డేస్, 5 డేస్ అట్లా అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది అన్నట్టు. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంది కదా అంటే, మన డిస్ట్రిక్ట్ లోపల హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడ ఉన్నది. ఓకేనా. మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంది కదా అంటే, మన డిస్టిక్ ఏదైతే ఉందో మన డిస్టిక్ లోపల హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడ ఉన్నది అనేది చూసుకోవాలి మీరు ఫస్ట్. తర్వాత ఏ డేట్స్ లోపల మనకు స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఏంది, మీద ఒకవేళ ఆదిలాబాద్ అయింది అనుకో, ఆదిలాబాద్ లోపల 4 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. ఈ 4 రోజులలో మనకు 22nd, 23rd, 24th, 25th ఈ 4 రోజులు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. కాబట్టి మనం స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి, ఈ 4 రోజులల్లా మనకు ఏ డేట్ కన్వీనియంట్ ఉంటుందో ఆ డేట్ రోజు మనం స్లాట్ని బుక్ చేసుకోవాలి. ఓకేనా. సో అంతా అయిపోయిన తర్వాత నేను 26th రోజు స్లాట్ బుక్ చేసుకుంటా అని 25th నాడు ఓపెన్ చేసినాం అనుకో, 25th రోజు ఈవినింగ్ ఓపెన్ చేస్తే నీకు స్లాట్స్ ఏం లేవని చెప్పి చూపెడతా అన్నట్టు. కాబట్టి ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర స్లాట్ బుకింగ్ని చేసుకోర్రి. అండ్ ఎక్కడైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చు, నువ్వు తెలంగాణ లోపల ఏ డిస్టిక్లోనైనా స్లాట్ని బుక్ చేసుకోవచ్చు, ఏం కాదు. కానీ లాంగ్ అవుతుంది పోవడానికి, కాబట్టి ఇబ్బంది కాకుండా ఉండడానికి కొంచెం స్లాట్ బుకింగ్ అనేది మీకు దగ్గరున్న ఏరియా లోపల చేసుకోర్రి. ఓకేనా. సో మీరు ఒకవేళ ఆదిలాబాద్ అయ్యి ఉండి మీరు హైదరాబాద్ లోపల చేసుకుంటే హైదరాబాద్కి ఒక 3 to 4 hours ఆఫ్ జర్నీ ఉంటుంది మినిమం. ఓకేనా. కాబట్టి ఏంది కదా అంటే, మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, మీకు దగ్గరున్న డిస్టిక్ లోపల హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ మనకి 8 డేస్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషను, 6 డేస్ ఉంటుంది, అండ్ దాంతోపాటుగా 4 డేస్ ఉంటుంది. ఓకేనా. 5 డేస్ ఉంటుంది. సో ఇట్లా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. 4 డేస్, 5 డేస్ అట్లా మీ డిస్టిక్ లోపల ఎన్ని రోజులు ఉన్నది అండ్ ఏ డేట్ రోజు ఉన్నది అనేది మీరు చూసుకోవాలి.
ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ డేట్ రోజు ఉందని చెప్పి చూసుకోవాలి. ఆల్రెడీ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 22 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? స్లాట్ బుకింగ్ అనేది 19th నుండి స్టార్ట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 22 నుండి స్టార్ట్ అవుతుంది. కొన్ని సెంటర్స్ లోపల మోస్ట్లీ అన్ని సెంటర్స్ లోపల 22 నుండి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతా అన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. సో కానీ ఎన్ని రోజులు అవుతుంది అనేది మ్యాండేటరీ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది. ఒక దగ్గర 26th వరకు అవుతుంది, ఒక దగ్గర 27th వరకు అవుతుంది, ఒక దగ్గర 28th వరకు అవుతుంది, ఒక దగ్గర 29th వరకు అవుతుంది. సో అది మీరు చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. సో మనోళ్ళు చాలామంది ఏంటంటే జస్ట్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటలేరు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో లోపల మనం డీటెయిల్డ్గా స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి నెక్స్ట్ వీడియోస్ అని కూడా చెక్ చేయండి. అండ్ డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.